ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. 6 నెలల్లో బైబిల్ కంప్లీట్ చేయడం చదువుతా ఉన్నాను. ఈరోజు వచ్చేసి 37 ఫిబ్రవరి 6వ తారీఖు. 36 డేస్లో 7 బుక్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఈరోజు మొదటి భాగంగా రూతు గ్రంథము 4 అధ్యాయాలు చదువుకుందాం. మీలో కనుక ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే బైబిల్ వింటుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చదివి నా ఛానల్లో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. మీరు కూడా నాతో పాటుగా కలిసి 6 నెలల్లో బైబిల్ మొత్తాన్ని కంప్లీట్ చేయొచ్చు, చక్కగా చదువుకోవచ్చు. ముందుగా రూతు గ్రంథము మొదటి అధ్యాయము. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురమునుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహులోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. నయోమి పెరిమిటైన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచియుండిరి. వారు మోయాబీ స్త్రీలను పెండ్లి చేసుకొనిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహులోను, కిల్యోనను ఇద్దరును చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కన్న 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయెను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశంలో వినెను. కనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకే ఆమెయు ఆమె కోడండును ప్రయాణమేరి. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడండును బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవలెనని మార్గమున వెళ్ళుచుండగా నయోమి తన 2 కోడండును చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేనుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చిదమని ఆమెతో చెప్పగా నయోమి, నా కుమార్తెలారా, మీరు మరలుడి. నాతో కూడా మీరు రానేలా? మిమ్మల్ని పెండ్లి చేసుకున్నటకే ఇంకా కుమారులు నా గర్భమున నుందురా? నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళుడి. నేను పురుషునితో నుండలేని ముసలిదానను. నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో కుమారులను కనినను వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా? మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తిలై ఉందురా? నా కుమార్తెలేరా, అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. అది మిమ్మును నొప్పించిన దానికంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోటికోడలు నీ జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే. నీవును నీ తోటిగాడి వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటికే నేను వచ్చిదెను. నీవు నివసించు చోటునే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడైనా పాతి పెట్టబడదను. మరణం తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించినడలా యెహోవా నాకు ఎంతైనా కీడు చేయనుగాక అనెను. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గూర్చి ఆమెతో మాట్లాడుట మానెను. కనుక వారిద్దరు బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణం చేసిరి. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా ఆమె, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేశాను కనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గల దానినే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలునిగా తిరిగి రాచేశాను. మీరు నన్ను నయోమి అనే పిలువనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పాను. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబురాలైన రూతు అను ఆమె కోడలును మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరు యవలకోత ఆరంభంలో బెత్లెహేముకు చేరిరి. రూతు గ్రంథం 2వ అధ్యాయము. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడుండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయాజు. మోయాబీరాలైన రూతు, నీ సెలవైనడలా నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె, నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేనుకోయి వారి వెనుక పొలంలో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపు వాడైన బోయాజుది.
బోయాజు బెత్లెహేం నుండి వచ్చి, యెహోవా మీకు తోడై ఉండును గాక అని చేనుకోయి వారితో చెప్పగా, వారు, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనిరి. అప్పుడు బోయాజు కోయివారి మీద ఉంచబడిన తన పనివారిని చూచి, ఈ చిన్నది ఎవరిదని అడగగా, కోయివారి మీద నుంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవ్వనురాలు. ఆమె నేను కోయివారి వెనుకన పనుల మధ్యన ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇదివరకు ఏరుకొనుచుండెను. కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండినై వాడు చెప్పెను. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తుల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగినప్పుడు కుండల యొద్దకు పోయి పనివారి చేదిన నీళ్లు తాగుమని చెప్పాను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలియజేసి పరదేశినైన నా యందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షం కలిగేనో అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికెత్తెలలో ఒక దానిని కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలినగు నా యందు ప్రేమ కలిగి మాట్లాడుతివి కనుక నా ఎడల నీకు కటాక్షము కలగనిమ్మని చెప్పాను. బోయాజు, భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనం చేసి చెరుగులో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా, చేనుకోయి వారి వద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయాజు ఆమె పనుల మధ్యను ఏరుకొనవచ్చును. ఆమెను అవమానపరచుకుడి మరియు ఆమె కొరకు పిడికెడు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి. ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించాను. కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దానిని దుల్లగొట్టగా అవి దాదాపు తూమెడు ఎవలాయెను. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చెను. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఏరుకొంటివి, ఎక్కడ పని చేసేతివి, నీ యందు లక్ష్యముంచిన వాడు దీవింపబడునుగాక అనగా, ఆమె తాను ఎవని యొద్ద పనిచేసెనో అది తన అత్తకు తెలియచెప్పి, ఎవని యొద్ద నేడు పనిచేసేతెనో అతని పేరు బోయాజు అనెను. నయోమి, బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారం చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి, ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు, అతడు మనల్ని విడిపింపగల వానిలో ఒకడని చెప్పగా, మోయాబీయురాలైన రూతు, అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పానెను. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి, అతని పనికెత్తెలతో కూడనే బయలుదేరుచు వేరొక చేనిలోని వారికి నీవు కనబడకపోవటం మంచిదనెను. కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికత్తెల వద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించెను. ఋతు గ్రంథము 3వ అధ్యాయము. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానిని కదా. ఎవని పనికత్తెల వద్ద నీవు ఉంటివో ఆ బోయాజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పారబట్టిపోవచ్చున్నాడు. నీవు స్నానం చేసి తైలం రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళెము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించే వరకు నీవు అతనికి మరుగై ఉండుము. అతడు పండుకొనిన తర్వాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద నున్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయునని ఆమెతో అనగా, ఆమె, నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. బోయాజు మనస్సును సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనెను. మధ్యరాత్రి అందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు, నీవెవరవని అడగగా ఆమె, నేను రూతాను, నీ దాసురాలిని. నీవు నాకు సమీప బంధుడవు కనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా అతడు, నా కుమారి,
యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఇండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకుము. నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. నేను నిన్ను విడిపించగలవాడనన్న మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడున్నాడు. ఈ రాత్రి ఉండుము. ఉదయంన అతడు నీకు బంధువుని ధర్మము జరిపినడెలా సరే, అతడు విడిపింపవచ్చును. నీ బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయినడలా యెహోవా జీవంతోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపెదను. ఉదయం వరకు పండుకొనమని చెప్పాను. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని ఒకరినొకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచెను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళెమునకు వచ్చిన సంగతి తెలియచేయకూడని చెప్పాను. మరియు అతడు నీవు వేసుకొనిన దుప్పటి తెచ్చి పట్టుకొనుమని చెప్పగా ఆమె దాని పట్టెను. అతడు 6 కొలల యవలను కొలిచి ఆమె భుజము మీద నుంచగా ఆమె పురంలోనికి వెళ్ళాను. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త, నా కుమారి, నీ పని ఎట్లు జరిగినని అడగగా ఆమె ఆ మనుషుడు తనకు చేసినదంతయు తెలియజేసి, నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొలల యవలను నాకిచ్చెనని ఇచ్చెననెను. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే గాని ఆ మనుషుడు ఊరకుండడు. కనుక ఇది ఎలాగు జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండుమనెను. ఋతు గ్రంథము 4వ అధ్యాయము. బోయాజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయాజు చెప్పిన బంధువుడు ఆ త్రోవన పోవచుండెను. కనుక బోయాజు, ఓయి, ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండుమని అతన్ని పిలవగా అతడు వచ్చి కూర్చుండెను. బోయాజు ఆ ఊరి పెద్దలలో 10 మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చుండుడని చెప్పగా వారును కూర్చుండిరి. అతడు, మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలెకునకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది. కనుక నీవు చెవులార వినినట్లు నేనొక సంగతి తెలియజేయవలెనని ఉన్నాను. ఈ పురనివాసుల ఎదుట, నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము. ఏమనగా, దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకొని నెడల విడిపింపుము. దాన్ని విడిపింపనోలే నెడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవు కాక దాన్ని విడిపింపవలసిన బంధువుడెవడనూ లేడు. నీ తర్వాత వాడను నేనే అని బంధువునితో చెప్పాను. అందుకతడు, నేను విడిపించెదనను. బోయాజు, నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరిచినట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబీరాలి యొద్ద నుండి దాన్ని సంపాదించవలెనని చెప్పగా ఆ బంధువుడు, నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకొందునేమో, నేను దాన్ని విడిపింపలేను. కనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పెను. ఇశ్రాయేలులో బంధుధర్మమును గూర్చి గాని క్రయ విక్రయములను గూర్చి గాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా, ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికిచ్చుటయే. ఈ పని ఇశ్రాయేలులో ప్రమాణముగా ఎంచబడెను. ఆ బంధువుడు, నీవు దాన్ని సంపాదించుకొనుమని బోయాజుతో చెప్పి తన చెప్పు తీయగా బోయాజు, ఎలీమెలెకునకు కలిగినది యావత్తును, కిల్యోనునకు మహలోనునకు కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించి తినని నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరిచినట్లును చనిపోయిన వాని పేరు అతని సహోదరుల నుండి అతని స్థలం యొక్క ద్వారం నుండి కొట్టివేయబడక ఉండునట్లును నేను మహలోను భార్య అయిన రూతు మోయాబీరాలిని సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పెను. అందుకు పురద్వారము నుండిన ప్రజలందరూ పెద్దలను, మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలుల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను, లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఎఫ్రాతాలో నీవు క్షేమావృద్ధి కలిగిన వాడవై బెత్లెహేంలో నీవు ఖ్యాతి నొందుదువు కాక. యెహోవా ఈ యవ్వనురాలి వలన నీకు దయచేయ సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కలిగిన పేరేసి కుటుంబం వలె నుండునుగాక అనిరి. కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకొని ఆమె ఎద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను. కనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందుగాక. ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపబడునుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా ఉన్న నీ కోడలు ఇతన్ని కనెను. ఇతడు నీ ప్రాణము ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి.
అప్పుడు నయోమి ఆ బిడ్డని తీసుకొని కవిటనుంచుకొని వానికి దాదీగా నుండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయి యొక్క తండ్రి. పేరేసు వంశావళి ఏదనగా పేరేసు హెజ్రోనును కనెను. హెజ్రోను రామును కనెను. రాము అమినాదాబును కనెను. అమినాదాబు నయసోనును కనెను. నయసోను షల్మానును కనెను. షల్మాను బోయాజును కనెను. బోయాజు ఓబేదును కనెను. ఓబేదు యెషయిని కనెను. యెషయి దావీదును కనెను. ఇది పార్ట్ 1 మొదటి భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.